హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. ఒకరోజు బాలీవుడ్ స్టార్ వినోద్ ఖన్నా జర్నీ చేయాల్సిన ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల క్యాన్సిల్ చేశారు. సో ఇంకా ఆ రోజు డెఫినెట్గా షూటింగ్ ఉండటం వల్ల వెళ్లాల్సిన పరిస్థితి. అందువల్ల చేసేదేం లేక తను ఎకానమీ క్లాస్లో జర్నీ చేయడానికి ఫ్లైట్ ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇంకా మిగిలిన ప్యాసింజర్స్ అందరూ కూడా ఓ హీరో వచ్చాడు అని చెప్పేసి అందరూ ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడ్డారు. అందరికీ ఆటోగ్రాఫ్స్ ఇచ్చి కొంచెం కూల్ అయిపోయి వెళ్ళి తన సీట్లో తను కూర్చున్నారు. కూర్చుంటే తన పక్కన ఒక సాధారణ వ్యక్తి, మధ్యతరగతి వ్యక్తి కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నారు. ఈ హంగామానంతటిని పట్టించుకోవట్లేదు, అసలు తన పనిలో తను నిమగ్నం అయిపోయారు. అయితే వినోద్ ఖన్నాకి కొంచెం అసహనంగా ఉంది. ఏంటి ఇంతమంది నా దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్స్ అడుగుతున్నారు, ఇతను ఎవరు ఇలా కూర్చున్నాడు కనీసం పలకరించట్లేదు అని కాస్త అసహనంగా కూర్చొని ఉన్నారు. ఎంతసేపటికి ఆయన పేపర్ చూస్తున్నారే తప్ప వినోద్ ఖన్నాని పట్టించుకోలేదు. సో కోపం వచ్చింది తనకి. ఇదేంటి అనేసి, హాయ్ ఏంటి మీరు మూవీస్ చూడరా అని తనని అడిగారనమాట. పక్కన ఉన్న అతను లేదండి అంతగా చూడను అని చెప్పారు. ఓహో అవునా అని, నేను మూవీస్ చేస్తాను, నా పేరు వినోద్ ఖన్నా అని చెప్పగానే అవతల అతను ఓ గ్రేట్ అండి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆ పేపర్ క్లోజ్ చేసేసి ఒక జర్నల్ తీసుకొని బిజినెస్ జర్నల్ చదువుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వినోద్ ఖన్నాకి ఇంకా కోపం వచ్చింది. ఇదేంటి నేను చెప్పాను నేను హీరో అని, వీళ్ళందరూ ఇలా ఆటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు, అయినా కూడా తినేం రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు ఇతను ఎవరు అని కోపంతో అసహనంగా మీరెవరండి మీ పేరేంటి అని అడిగారనమాట. అప్పుడు వెంటనే అవతల ఉన్న వ్యక్తి చెప్పారు, నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నా పేరు రతన్ టాటా అని చెప్పారట. ఆ వర్డ్కి, రతన్ టాటా ఆ పేరుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది వినోద్ ఖన్నాకి. ఏంటి ఇంత పెద్ద వ్యక్తి ఇంత సాధారణంగా ఉన్నారేంటి అని ఆశ్చర్యపోయి, మీరేంటి ఇలా ఎకానమీలో జర్నీ చేయడం ఏంటి అని అడిగితే, నీకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు కాబట్టి నేను ఇక్కడే జర్నీ చేస్తానండి, ఇందులో తప్పేముందండి వినోద్ గారు అని అన్నారట రతన్ టాటా. సో అప్పుడు ఆయన ఆలోచించి ఇంత గొప్ప వ్యక్తి ఇంత సాధారణంగా ఉన్నారా అని ఇన్స్పైర్ అయ్యి రతన్ టాటా గారి ఆటోగ్రాఫ్ని వినోద్ ఖన్నానే తీసుకున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, గొప్ప వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.